నేను ఈ చెరుకుని మార్కెట్ నుంచి తెచ్చుకున్నానండి. మనకి మార్కెట్లో గ్రీన్ కలర్ ఇలా బ్లాక్ కలర్లో చెరుకులు అయితే దొరుకుతాయి కదా. ఈ వెరైటీ అయితే చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఇక్కడ లోపల ఉన్న పార్ట్ ఈ వైట్ కలర్ది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ తొక్క కూడా చాలా పల్చగా ఉంటుంది. అలాగే చాలా స్వీట్గా కూడా ఉంటుంది. అందుకని ఈ వెరైటీ బాగుంటుంది. మీలో ఎవరైనా చెరుకు పెంచాలి అనుకున్న వాళ్ళు ఈ వెరైటీ చెరుకును అయితే తెచ్చుకోండి. బ్లాక్ కలర్లో ఉంటుంది. మార్కెట్లో చాలా ఈజీగా మనకి దొరుకుతుంది. చెరుకు గెలను చూడండి, ఇక్కడ కనుపులు ఉంటాయి. ప్రతి ఒక్క కనుపు చూసారా, ఇక్కడ ఒక కనుపు ఉంది, ఇక్కడ ఒక కనుపు ఉంది. అలాగే దీనికి కూడా చూడండి, ఇక్కడ ఒక కనుపు, ఇక్కడ ఒక కనుపు. ఈ గడికి అయితే 1 2 3 ఉన్నాయి. 3 కనుపులు ఉన్నాయి. దీనికైతే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. దీనికి 2 ఉన్నాయి. సో మనం వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా పీసెస్లా కట్ చేసుకుని అయినా మన గార్డెన్లో పెట్టుకోవచ్చు. లేదంటే ఇంత పెద్ద చెరుకు గడ్డను కూడా మనం సాయిల్లో ఇలా పెట్టేసుకుని కూడా పెంచుకోవచ్చండి. నేలలో పెంచుకునే వాళ్ళైతే ఇంత పెద్ద గడ్డ కూడా పెంచేసుకోవచ్చు. టెర్రస్ గార్డెన్లో మనకు అంత ప్లేస్ ఉండదు కదా, అందుకని వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేస్తాను. ఈ చెరుకు గడ్డకి చూసారా, ఈ 2 కనుపుల మధ్యలోంచి ఇక్కడ రూట్స్ అయితే వస్తున్నాయి. మనం ఇప్పుడు వీటిని పీసెస్ కింద కట్ చేసుకుందాం. వీటిని కట్ చేయడానికి ఇలాంటి రంపాన్ని అయితే యూజ్ చేయాలండి. మామూలుగా అయితే కట్ అవ్వదు కదా. సో ఇలాంటి రంపం తీసుకుని కట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ కనుపులు ఉన్నాయి కదా, అక్కడ మనం కట్ చేయాలి. ప్రతి మొక్కకి ఒక కనుపు వచ్చేలాగా కట్ చేసామంటే ఈ కనుపు దగ్గర నుంచి మనకి మొక్క అయితే వస్తుంది. ఇప్పుడు ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఎందుకంటే ఈ చెరుకు చాలా గట్టిగా ఉంటుంది కదా. ఈ రంపం తీసుకుని ఇక్కడ పెట్టి ఒకసారి ప్లాస్టిక్ దాంతో మనం ఒకసారి ఇలా కొట్టామంటే చక్కగా అయితే కట్ అయిపోతుందండి. చూసారా ఎంత బాగా కట్ అవుతుందో. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. లాస్ట్లో ఇలా కట్ చేసుకుంటే చక్కగా ఇలా వస్తుంది. చూసారా ఇక్కడ కనుపు ఉంది, ఇటు అటు మనకి కొంచెం స్పేస్ ఉంది. ఈ చెరుకు అంతా కూడా ఇలాగా ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. ప్రతి ముక్కకి ఇలా కనుపు అయితే ఉండాలండి. చూడండి, ఈ ముక్కకి కనుపు ఉంది, ఇక్కడ కూడా ఉంది కనుపు. ఇలా ప్రతి ముక్కకి కనుపు ఉండేలాగా చూసుకోవాలి. చూసారా అన్నిటికి ఇలా కట్ చేసుకుందాం. ఇక్కడ ఉంది. ఇలా ఒక ప్లాస్టిక్ టబ్ తీసుకుని దీనికి డ్రైన్ హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఈ డ్రైన్ హోల్స్ని కవర్ చేయడానికి మనం టైల్ ముక్కలు పెట్టుకుందాం. ఈ టైల్ ముక్కలు పెట్టుకున్న తర్వాత దీంట్లో మనం ఇసుక అయితే నింపుకోవాలండి. మనం కన్స్ట్రక్షన్ టైంలో వాడతాం కదా, ఆ ఇసుక ఇది. మొత్తం టబ్ అంతా నిండేలాగా మనం ఇసుక ఫిల్ చేసుకుందాం. ఈ టబ్లో ఇసుక సగం వరకే నింపుకోవాలి. ఇలా గట్టిగా అయితే నొక్కుకోవాలి, లూజ్గా ఉండకూడదు. ఇప్పుడు మనం ముందుగా ఈ చెరుకు ముక్కలను అయితే ఇలాగ కట్ చేసుకున్నాం కదా. చూడండి, ప్రతి ముక్కకి నాడ్ వచ్చేలాగా పెట్టుకున్నాం కదా. ఈ కట్ చేసుకున్న వాటిని ఈ సాయిల్లో ఇలా పెట్టుకోవాలి. నాడ్ అనేది మనకి పైకి ఉండేలాగా పెట్టుకోందాం. ఇలా ప్రతిదీ మనం పెట్టుకోవాలి. నాడ్ పైకి కనిపించేలాగా ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇలాగా, దీనికి ఇక్కడ నాడ్ ఉంది, దీన్ని ఇలాగా పెట్టుకుందాం. దీన్ని ఇలాగా. సో ఇలా అన్ని చెరుకు ముక్కల్ని కూడా మనం పెట్టేసుకోవాలి. తర్వాత పెట్టుకున్న తర్వాత చెరుకు ముక్కల్ని దీని మీద మనం సాయిల్ అయితే కవర్ చేయాలి. ఇసుక మొత్తం ఇసుకంతా వేసేసి ఇలా మొత్తం కవర్ చేసేయాలి. ఇలా కవర్ చేసేసి అప్పుడు మనం వాటర్ చేసుకోవాలి. ఇప్పుడు వాటరింగ్ అయితే చేసుకుందాం. మొత్తం మొలిగే వరకు చేసేయాలి. వాటరింగ్ అయితే చేసేసుకుందాం. మొత్తం ఇసుక అంతా తడిచేలాగా
వాటర్ చేసుకోవాలి. చెరకు ముక్కలను ఇసుకలో పెట్టుకున్న తర్వాత ఎండ తగలని ప్లేస్ అంటే షేడీ ఏరియాలో పెట్టుకోవాలి. డైరెక్ట్ ఎండ తగిలే ప్లేస్లో మాత్రం పెట్టుకోకూడదు. 15 డేస్ అయ్యిందండి. అసలు వీటికి రూట్స్ వచ్చాయో లేదో చూడాలి మరి. 3 డేస్ నుంచి లైన్గా వర్షం పడడంతో గార్డెన్లో ఉన్న మొక్కలకి వాటర్ అయితే చేయలేదు. కానీ ఈ ఇసుకలో పెట్టిన చెరకుకి మాత్రం వర్షం తగలని ప్లేస్లో పెట్టాను. వీటికి 3 డేస్ నుంచి వాటర్ అయితే చేయలేదు. మర్చిపోయాను. చూడాలి మరి ఇవి ఎలా ఉన్నాయో ఏంటో. ఇసుక కదండి, అందుకే గట్టిపడిపోయింది. అస్సలు ఇవి బయటికి రావడం లేదు. కాస్త నీళ్లు పోసి ట్రై చేస్తాను. రూట్స్ వస్తాయో రావో అనుకుంటుంటే చూసారా, రూట్స్ అయితే వచ్చేసినాయి వీటికి, కానీ రావట్లేదు. ఇసుక కదా, చాలా గట్టిగా ఉంది. కాస్త స్లోగా నిదానంగా తీయాలి. చూడండి రూట్స్ అయితే ఎంత బాగా వచ్చినాయో. నేను ఇవన్నీ కూడా తీస్తాను. దీంట్లో పెట్టుకున్నాను కదా, చూడసారా, ప్రతి దానికి అయితే రూట్స్ వచ్చినాయి. అవేమో నేను చూసారా ఎంత బాగా వచ్చినాయో రూట్స్. ఇలా లాగడం వలన రూట్స్ అనేవి డిస్టర్బ్ అవుతున్నాయి. అందుకని టబ్ని మొత్తం తిరగబెట్టేస్తాను. అప్పుడు మనకి చాలా ఈజీగా వస్తాయి. చూడండి ప్రతి చెరుకు మొక్కకి ఎంత బాగా రూట్స్ అనేవి వచ్చాయో. నేను ఫస్ట్ టైం చెరుకు పెంచుతున్నాను. నాకు చెరుకు అంటే చాలా ఇష్టం అండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈసారి నుండి బయట మార్కెట్ నుండి కొనక్కర్లేకుండా మా గార్డెన్లోనే చెరుకు పండించి తినవచ్చు. ఇప్పుడు ఈ రూట్స్ని వాటర్లో కడిగి అయితే చూపిస్తాను మీకు. చూసారా ఎంత బాగా వచ్చాయో. చెరుకు మొక్కలకి సాయిల్ మిక్స్ ఎలా ఉండాలంటే 50% గార్డెన్ సాయిల్, 30% కంపోస్ట్, 20% ఇసుక కలిపిన సాయిల్లో పెట్టుకోవాలి. ఇది 100 రూపీస్ పెద్ద బకెట్ అండి. దీంట్లో నేను సాయిల్ మిక్స్ రెడీగా చేసుకుని పెట్టుకున్నాను. దీంట్లో అయితే ఇవి పెట్టుకుంటాను. నేను ఫస్ట్ ఇలా గొయ్యి తీసి ఒక 4 అయితే పెట్టుకుంటాను. ఈ రూట్స్ అనేవి కిందికి వెళ్ళేలాగా చూసుకోవాలి. నేలలోకి ఇలా పెట్టుకుని క్లోజ్ చేసేయాలి. చెరుకు మొక్కలను లోతు ఎక్కువగా ఉన్న టబ్లో పెట్టుకోవాలి. ఇలాంటి 100 రూపీస్ బకెట్లో అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను ఈ టబ్లో 4 చెరుకు ముక్కలు పెట్టుకుంటున్నాను. రూట్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. మట్టి ఎప్పుడూ కూడా ఇలా గుల్లగా ఉండాలి. మిగిలిన చెరుకు ముక్కలను ఈ బకెట్లో పెట్టుకుంటాను. వీటికి ఎన్ని డేస్లో మొక్కలు వచ్చాయో నా నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ చేస్తానండి. చెరుకుని మనం ఈజీగా ఇంట్లో పెంచుకోవచ్చండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.